మీరు సమస్యలతో బాధపడుతున్నారా? ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేయండి. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, ఆరోగ్యం, వ్యాపారం, సంతానం, భార్యాభర్తల సమస్యలు, చెడు ప్రయోగాల్లో ఇలా ఎటువంటి సమస్యలకైనా ఈ గురువు గారు 100% పరిష్కారం చేయబడును. నమ్మకంతో కాల్ చేయండి. గురూజీ రామరాజు. ఫోన్ నెంబర్ 9849238801. మార్చి 20 కుంభరాశి వారికి దారుణమైన రోజు. జాగ్రత్త. అందరికీ నమస్కారం. ఈ రోజు కుంభరాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూసినట్లయితే మేమేం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. ఇంతవరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేసినట్లయితే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఈ రాశి అవివాహితులకు త్వరలోనే వివాహం జరగవచ్చు. ఈ రాశి వారు పూజలు చేయడం వల్ల జీవితంలో నమ్మకం పెరిగి ఆనందంగా ఉంటారు. రాహుకాలం చూడకపోవడం వల్ల వ్యాపారంలో విపరీతమైన తగ్గుదల ఉంటుంది. బలహీనతలతో జీవించడం సంబంధాలను దెబ్బతీసే అవకాశం ఉంటుంది. ఉద్యోగులు తీసుకున్న తమ పనిని సమయానికి పూర్తి చేయడం ప్రయత్నించాలి. ఈ రకమైన నిర్ణయాల కారణంగా కుటుంబంలోనూ బంధుమిత్రుల్లోనూ వీరికైతే ఇబ్బందులు తలెత్తకుండా ఉంటాయి. రానున్న రోజుల్లో ఇబ్బందులు తప్పవు. నిరుద్యోగుల ప్రయత్నాలు ముందుకు సాగవు. సన్నిహితులతో ఈ రోజు దైవ దర్శనాలు చేసుకుంటారు. ఈ రోజు సోదరులతో కలహ సూచనలు కనిపిస్తున్నాయి. భార్య భర్తలతో కలిసి మీరు భవిష్యత్తు ఆర్థిక నిర్ణయాలు తీసుకోవచ్చు. చిన్ననాటి మిత్రులతో వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. ప్రయాణాల్లో అనవసరమైన ఖర్చులను నియంత్రించడం అవసరం. ఈ రాశి వారికి భవిష్యత్తులో సాంకేతిక విజ్ఞానం ద్వారా కొత్త అవకాశాలు లభిస్తాయి. ఈ రోజు మీ జీవితంలో మార్పులను తెస్తుంది. వైవాహిక జీవితంలో ఏదైనా సంఘర్షణ వంటి పరిస్థితులు ఉంటే మీరు కొంచెం ఓపికగా మరియు ప్రశాంతంగా ఉండవలసి ఉంటుంది. ప్రేమ సంబంధాలు చిన్న చిన్న వివాదాలను పెద్ద సమస్యలుగా మార్చకండి. ఈ రాశి వారు గుండె నిండా ధైర్యం ఉంటే కష్టాలు కూడా చిన్నవిగా కనిపిస్తాయి. ఈ రోజు మీ తల్లిదండ్రులు మీకు ఆర్థికంగా సహాయం చేస్తారు. ఈ రోజు మీరు మీ కుటుంబ సభ్యుల ఆరోగ్యం కోసం కొంత డబ్బుని ఖర్చు చేస్తారు. విద్యార్థులు చదువు పట్ల నిర్లక్ష్యంగా ఉండడం వల్ల రానున్న రోజుల్లో సమస్యలు తప్పవు. ఆర్థిక బాధ్యతలో బామల సహకారం ఇంటిని మెరుగుపరుస్తుంది. అవసరాలు మనం జీవించడానికి ఉపయోగపడతాయి. ఈ రాశి వారు ఈ రోజు ముఖ్యంగా ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆస్తి విషయంలో వివాదాలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఆందోళన మీ కష్టాలను పరిష్కరించే ఒక రీతిగా మారవచ్చు. పుణ్యఫలాలు లేకపోతే జీవితంలో మరింత అవినీతి పెరుగుతుంది. ఈ రాశి వారి ఆర్థిక లావాదేవీల్లో ఆటంకాలు ఎదుర్కావచ్చు. ఇతరుల పనుల్లో జోక్యం చేసుకోవడం వల్ల మీ వ్యక్తిగత స్వేచ్ఛను కోల్పోతారు. స్త్రీలు కుటుంబంలో నెగిటివ్ వాతావరణం సృష్టించి వారిని ఒత్తిడికి గురి చేస్తారు. ఇతరుల అనుమానాలు లేదా అపోహలను పెంచి మానసిక ఉల్లాసాన్ని తగ్గిస్తారు. మీరు కోరుకుంటున్న దారులను స్పష్టంగా చూపిస్తాయి. అంగీకరించలేని సమాధానాలను ఇచ్చేవారు కోపాన్ని పెంచుతారు. మనశ్శాంతి లేకపోతే వాదనలు గొడవలు ఎక్కువవుతాయి. ఈ రోజు ఈ రాశి వారు కోపాన్ని మాటల్ని అదుపులో ఉంచుకోండి. ఈ రాశి వారు మీరు పొరుగు వారితో గొడవపడే అవకాశాలు ఎదురవబోతున్నాయి. మీరు నిర్లక్ష్యంగా ఉండకుండా మాటలను అదుపులో పెట్టుకోండి. కోపాన్ని నియంత్రణలో ఉంచుకోండి. మీ పని చేసే చోట కానీ మీ వ్యాపార స్థానంలో కానీ వివాదాలను పెట్టుకోకండి. కోర్టు పనుల్లో జాగ్రత్తగా ఉండండి. ప్రతిసారి డబ్బు విషయంలో మోసం జరగవచ్చు. ఆస్తి విషయాల్లో ఎవరిని నమ్మొద్దు. జాగ్రత్తగా ఉండండి. ఈ రాశి వారు ముఖ్యంగా డబ్బు విషయంలో అప్రమత్తంగా ఉండాలి. అపరాధం చేస్తే మన జీవితంలో సమస్యలు మరింత పెరుగుతాయి. కోలుకోలేని దెబ్బలు కూడా కొన్నిసార్లు తినవచ్చు. ఈ రోజు మీ ఆస్తి విషయంలో మీరు ఆస్తుల పంపకాల విషయంలో నిరాశ ఎదురైనా సరే మీరు తప్పనిసరిగా పూజలు చేసుకోకపోవడం వల్ల కుటుంబ సభ్యులతో సంబంధాలు చెడిపోతాయి. ఈ రాశి వారు ఈ రోజు ప్రయాణాలకు దూరంగా ఉంటే మంచిది. మీరు అత్యవసరంగా వెళ్లాలనుకుంటే మీరు రాత్రి ప్రయాణాలకు దూరంగా ఉండండి. జాగ్రత్తగా ఉండండి. అత్తమామల జ్ఞానం కొన్ని సమస్యలకి కారణమవుతుంది. పిల్లల అవసరాలను ముందుగా పరిగణించండి. ఈ రోజు మీరు మీ పిల్లల కోసం కొంత డబ్బుని ఖర్చు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రతి విధమైన ప్రతికూలతల్ని తొలగించుకొని అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోండి. హనుమాన్ చాలీసాను పఠించడం ద్వారా శుభకరమైన ఫలితాలను పొందుకుంటారు. చూశారు కదండి, ఇది ఇవాల్టి వీడియో. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.